గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇవాళ ఐటీ హబ్గా విశాఖ అన్నటువంటి దాన్ని అడ్వర్టైజ్ చేశారు. ఇవాళ నుండి కాగ్నిజెంట్ కార్యకలాపాలు అక్కడ ప్రారంభం కాబోతున్నాయి. అయితే ముందు టెంపరీ బిల్డింగ్లో కట్టేసి ప్రారంభించి ఆ తర్వాత పూర్తి స్థాయి కన్స్ట్రక్షన్ కూడా చేపట్టబోతున్నారు. కాగ్నిజెంట్తో పాటుగా వాళ్ళ 9 ఐటీ ఆధారిత సర్వీస్ సంస్థల కార్యాలయాల భవనాలకి చంద్రబాబు గారు శంకుస్థాపన చేయబోతున్నారు. 3,740 కోట్ల పెట్టుబడులు, 41,967 ఉద్యోగాలకు సంబంధించిన వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే 1,00,000 మందికి ఉపాధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వివిధ ప్రాజెక్టులకి మంత్రివర్గం పచ్చజెండా, 16,060 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. క్వాంటమ్ వ్యాలీలో కొత్తగా మరో 7 ప్రాజెక్టులు, బీసీలకు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అదనపు రాయితీ, 27.2 లక్షల మందికి 20,000 చొప్పున ఇచ్చేందుకు ఆమోదం. రెవెన్యూ వివాదాలను ఏడాదిలోగా పరిష్కరించాలి సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులు మంత్రిమండలి గురువారం ఆమోద ముద్ర వేసింది. ఇందులో క్వాంటమ్ కంప్యూటర్స్, ఐటీ, సౌరశక్తి, కెమికల్, ఫార్మా, ఆహార శుద్ధి, బయోఫ్యూయల్స్ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఇవి కాక ఆతిథ్య రంగంలో హోటళ్లు, కన్వెన్షన్ హాళ్ల నిర్మాణం వంటి ఉన్నాయి. ఇంతకుముందు SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రిమండలి ముందు ఉంచి ఆమోదించారు. మొత్తం 16,060 కోట్ల విలువైన పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీలో కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. దాదాపు 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి L1 టెండర్ను ఆమోదించి పనులు చేపట్టేందుకు ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత సచివాలయంలో గురువారం మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నట్టు హైలైట్ చేశారు. అయితే చంద్రబాబుతో కలిసి వెళ్ళటం మంచి పరిణామం. ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. జగన్ విమర్శలకు మీరు ధీటుగా కౌంటర్ ఇవ్వాలి. బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తెలంగాణలో పార్టీ వ్యవహారాలపై పెదవి విరుపు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామం. అక్కడ పార్టీ ప్రభుత్వం పూర్తి సమన్వయంతో నడుస్తున్నాయని బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంట్ జరిగే సమయంలో వివిధ రాష్ట్రాల ఎంపీలతో అల్పాహారం సందర్భంగా ఆయన గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ఎంపీలతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుని పార్టీ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పూర్తి సమన్వయంతో వెళ్తున్నారు. పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నాయి. శుభ పరిణామం. రాష్ట్రాభివృద్ధి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించినట్టు తెలిసిందంటూ వీళ్ళు కుకింగ్ స్టోరీ చేసేశారు. వాళ్ళ పార్టీ ఎంపీలకి పార్టీ ఎట్లా ఎదగాలన్న దాని గురించి నరేంద్ర మోడీ చెప్తుంటే, చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుంది, మనం వెళ్ళి ఆయన మీదనే డిపెండ్ అవ్వండి అని చెప్తారనేటటువంటి అమాయకత్వపు వార్తలు అనే కంటే కూడా మైండ్ గేమ్ ఎలా నడుపుతారు వీళ్ళ జర్నలిజంలో అనడానికి సాక్ష్యం. అయితే ఈ పడవకి హైడ్రోజనే ఇంధనం వారణాసిలో ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి సోనోవాల్ అంతర్గత జల రవాణాలో మన దేశం కీలక ముందడుగు వేసింది. హైడ్రోజన్తో నడిచే తొలి స్వదేశీ పడవను గురువారం గంగానది జలాలపై ఆవిష్కరించింది. వారణాసిలో నమోఘాట్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో వాటర్ రేవులు, నౌకాయానం, జల రవాణాల మంత్రి సర్పానంద్ సోనోవాల్ దీని వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ హైడ్రోజన్ శక్తితో పడవలు, ఓడలు నడుపుతున్న చైనా, నార్వే, నెదర్లాండ్, జపాన్ దేశాల సరసన భారత్ నిలవడం గర్వకారణమన్నారు. సుస్థిర ఇంధన వనరులపై నిబద్ధతకు దేశంలో వృద్ధి చెందుతున్న సాంకేతిక సామర్థ్యాలకు ఇది ప్రతిబింబం అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వెండి కిలో 2 లక్షల రూపాయలు. బంగారంతో పోటీ పడుతూ వెండి ధర పైకి దూసుకెళ్తుంది. హైదరాబాద్ బులియన్ ఫండ్లో గురువారం రాత్రి 11:55 గంటల కిలో వెండి ధర 2,100,000 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ విఫండ్లో ఔన్స్ వెండి ధర ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయి $64.24 చేరడం. దేశీయంగా డాలర్ విలువ కూడా జీవనకాల గరిష్టమైన $90.32 కావడంతో వెండి ధరలకు రెక్కలొచ్చే. దేశీయంగా గిరాకీకి తగ్గట్టు వెండి సరఫరా లేకపోవడం ధర మరింత పెరిగేందుకు కారణమవుతున్నట్టు బులియన్ వర్గాలు చెప్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. పారిశ్రామికవేత్తలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం. కెనడాలో మంత్రి లోకేష్. ఏఐ, క్లీన్ టెక్, పునరుత్పాదక విద్యుత్, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు కెనడా సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా టొరంటో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కపిధ్వజ ప్రతాప్ సింగ్తో మంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీకి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తాం. పెట్టుబడిదారుల అనుకూల విధానాలను అనుసరించడంతో 18 నెలల్లో 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి బాబు ఇదేం బ్యాగు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. విద్యార్థి కిట్లో చంద్రబాబు సర్కార్ ఘోరంగా ఫెయిల్. కేవలం 2 నెలల్లోపే బ్యాగులు చిరిగిపోయినవైన పూర్తిగా డ్యామేజ్, కుట్టించుకోలేక విద్యార్థులు తెప్పలు. హై స్కూల్ వారికి 2వ తరగతి విద్యార్థుల బూట్లు ఒక్కోటి $2,279 విలువతో 35.6 లక్షల కిట్ల కొనుగోలు. ఈ విద్యా సంవత్సరంలో 800 కోట్లకు పైగా వ్యయం. జగనన్న విద్యా కానుక పథకానికి విద్యార్థి మిత్రగా పేరు మార్పు. కానీ గత ప్రభుత్వంలో కంటే 7 లక్షల మంది విద్యార్థుల కోత. అయినప్పటికీ ఇచ్చిన కిట్లు పూర్తిగా నాసిరకం, నాణ్యతను గాలికి వదిలేసి ఖర్చు తగ్గించామంటూ ప్రచారం. విద్యా సంవత్సరం 7 నెలలు ముగిసిన బ్యాగులు అందని వారు ఉన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే
వైఎస్ఆర్సీపీ హయాంలో నాణ్యమైన జగనన్న విద్యా కానుక బ్యాగులు సహా కిట్లోని ప్రతి వస్తువును పరిశీలించిన వైఎస్ జగన్ ఏటా సగటు 43 లక్షల మందికి బడి తెరిచిన రోజే పంపిణీ. కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో తనిఖీ. ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్ కొద్ది రోజులకే చిరిగిపోయింది. ఇప్పుడు అన్ని జిప్పు మొత్తం పాడైంది. భుజాలకి తగిలించుకునే బందులు ఊడిపోయే బ్యాగ్ని ధాన్యం బస్తాను మోసినట్టు భుజంపై పెట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ అక్షయ్ కుమార్ అనే స్టూడెంట్కి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే లొంగిపోవడానికి వస్తే అరాచకం అంటూ సుప్రీంకోర్టు సూచనలతో కోర్టు కాదని పిన్నెల్లి సోదరులు. ఈ సందర్భంగా మాచర్లు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, వందలాది మంది పోలీసులతో పట్టణం నలువైపులా తనిఖీలు. సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ నేతలు రాకుండా అడ్డగింపు, దుకాణాలు హోటళ్లు మూసివేత, అక్రమ నిర్బంధాలు బెదిరింపులు, నీచ రాజకీయాలకు త్వరలోనే చెరమగీత నేతల మండిపాటు. అక్రమ కేసులో పిన్నెల్లి సోదరులకు 14 రోజులు రిమాండ్, నెల్లూరు జైలుకి తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ఐటీ విశాఖకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్తోనే బిగినైంది. మరొక వైపున చూస్తే తూర్పు తీరం ఐటీ సంబరం అన్నటువంటి స్టోరీ కూడా రాసింది. 800 మంది ఉద్యోగులతో తాత్కాలిక డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం. నేడు విశాఖలో కాగ్నిజెంట్ తొలి అడుగు. కాపులపాడులో శాశ్వత క్యాంపస్కి భూమి పూజ. 2029 నాటికి పూర్తి కమర్షియల్ ఆపరేషన్లు. దశల వారీగా 8,000 మందికి ఉద్యోగాలు. మరో 7 కంపెనీలకు శంకుస్థాపనలు. సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి లోకేష్ రాక అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ఆధునిక పరిశోధన హబ్గా మన క్వాంటమ్ వ్యాలీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో విద్య, వైద్యం, ఔషధాల తయారీకి ఏక్యూసీసీ పనిచేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. వివిధ దేశాల క్వాంటం పరిశోధకులు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ. ఔషధాలు, మెటీరియల్ సైన్స్పై పరిశోధనలు. గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ ఏర్పాటుకు సిద్ధం. అమరావతిలో దేశంలోనే తొలి బయోమెడికల్ ఎకోసిస్టమ్. సీఎం చంద్రబాబుకి తెలిపిన శాస్త్రవేత్తల బృందం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వెనక్కి కాదు ముందుకే అంటూ వచ్చే సమావేశాల్లోనే అమరావతి బిల్లు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం. ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో. ప్రభుత్వ వర్గాల వెల్లడి. అమరావతిని జగన్ అడ్డుకోలేరు పెంబసాని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధమైన కట్టుదిట్టమైన రక్షణ కల్పించే ప్రక్రియ తుదశకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం అమరావతి బిల్లుని వెనక్కి పంపిందని ఒక రకంగా ఇది చంద్రబాబుకు షాక్ అని జగన్ పత్రిక ఒక కథనం ప్రచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన అమరావతి కేంద్రమే రక్షణ కల్పించే బిల్లు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం పొందిందన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. పొందిందని కేబినెట్ ఆమోదం, ఆపై పార్లమెంట్ ఆమోదం ముద్రపడటమే తరువాయని సోమవారం ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేంద్ర న్యాయశాఖ కొన్ని వివరాలు కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సవివరమైన నివేదిక సమర్పించింది. ప్రస్తుతం రాజధాని అంశం హోంమంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. పార్లమెంట్ ఆమోదం అనంతరం దీనిపై హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తున్న. అమరావతిలో కీలకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు నెలకొల్పేలా కొన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు సమన్వయం చేసుకుంటూ నిరంతరం కృషి చేస్తున్నారు. కొన్ని మీడియా వర్గాల ప్రయత్నాలు అమరావతిలో జరుగుతున్న పనులను విస్మరించి అమరావతిలో ఏమీ జరగడం లేదన్నట్టు చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. సిఆర్డీఏ కార్యాలయం కార్యకలాపాలు అమరావతిలో ప్రారంభమై 70కి పైగా సంస్థలు ఇప్పటికే నిర్మాణ పనులు చేపట్టే 10,000 మంది కార్మికులు రాజధాని పనులు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు అమరావతిలో 24 గంటలు పనిచేస్తున్నారు ప్రభుత్వం తెలిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లా తప్పుడు రాతలతో రాక్షసానందం. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు. ఓ పక్కన కొన్ని అడిగితే వివరణ పంపించిందని. వాళ్ళు రాసింది అదే కదా, ఆ వివరణ పంపించిందని. కానీ అమరావతి ఆగిపోయిందని ఎవరు రాయట్లేదు కదా. కాకపోతే వీళ్ళు వక్రీకరించి రాసేటటువంటి దాన్ని ఎదురోళ్ళ మీద అదే కాన్సెప్ట్లో నెట్టుకొస్తారు. అట్లాగే ఏపీలో కూటమి బేష్ అని మోడీ అన్నారు అన్నటువంటిది. ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే మోడీ వచ్చి ఖండించడం, ఆంధ్ర బీజేపీ దాని మీద నోరు మీద ఎట్లాగో. కాబట్టి వీళ్ళ దోవన వీళ్ళు రాసుకొచ్చేస్తారు. అయితే 20,000 కోట్లు అంటూ పెట్టుబడి ప్రతిపాదనల క్యాబినెట్ ఓకే. 1,00,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి. క్వాంటమ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మరో 1,420 కోట్ల పెట్టుబడి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పెండింగ్ పెద్దన్న అంటూ ఫైళ్ల పరిష్కారంలో రెవెన్యూ నత్తండక. రెవెన్యూ శాఖ రాష్ట్రంలో సాగు భూములు, స్థిరచరాస్తులు ఉన్న ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అత్యవసర శాఖ ఇది. కానీ రెవెన్యూ పనులు ఏవీ వేగంగా ముందుకు సాగడం లేదు. అన్ని శాఖల్లో ఫైళ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి నివేదిక అందుగా రెవెన్యూ శాఖలో కింది నుంచి పై వరకు నత్తకు నడకలు నేర్పుతున్నారంటూ అందులో తేల్చారు. పెండింగ్లో రెవెన్యూ శాఖ ఏకంగా పెద్ద నల్ల తయారైంది. కేవలం 4 నెలల వ్యవధిలో రెవెన్యూ పరిష్కరించిన ఫైళ్లు. పెండింగ్లో ఉంచిన వాటి వివరాలు ఇంకా సగటున ఒక్క ఫైల్ను చూసేందుకు తీసుకుంటున్న సమయం చూస్తూ విస్తుపోవాల్సిందే. జిల్లా కలెక్టర్, భూపరిపాలన ప్రధాన కమిషనర్, సర్వే డైరెక్టరేట్, ఇంకా స్టాంప్స్ రిజిస్ట్రేటివ్ విభాగాధిపతుల నుంచి వచ్చే ఫైల్స్ చూడడానికే సెక్షన్ అధికారి నుంచి అదనపు కార్యదర్శి వరకు 21 రోజులు 20.56 గంటల సమయం తీసుకుంటున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అదేదో ఊరికినే గబక్కన ఏదో చిల్లర కొట్టు, బడ్డీ కొట్లు ఏదో కొనుక్కొచ్చుకోవడం కాదు, లేకపోతే సినిమా థియేటర్లో టికెట్ బుక్ చేసుకోవడం కాదు. రెవెన్యూకి సంబంధించిన ప్రతి అంశము చాలా సీరియస్గా చూడాల్సి ఉంది. స్టాఫ్ ఎక్కువ కావాలి, అది పెట్టట్లేదు ఇక్కడ, అది అసలు విషయం. లేకపోతే
ఫైలు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే, వామ్మో రవాణా మంత్రి పేషి, సీఎం చెప్పిన ముడుపులు ఇవ్వాల్సిందే, ప్రతి పనికి ఎంతో కొంత చెల్లించాలి. రవాణా శాఖలో లక్షల్లో, ఆర్టీసీలో వేలల్లో, శాఖను పట్టించుకుని మంత్రి రాంప్రసాద్. ఏడాదిన్నరలో ఒకసారి రవాణాపై సమీక్ష, ఆర్టీసీ వైపు కన్నెత్తి కూడా చూడని ఆయన. ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రికి చివరి ర్యాంకు, పేషీలో 2 అధికారుల చక్రం, వాటాలు. ఈ ఫైల్ ఒకరు చూస్తే ఓటీపీ మరొకరికి. కమిషనరేట్, ఆర్టీసీలో బహిరంగ వ్యాఖ్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. పాపం మీ ఇద్దరు మంత్రులు ఓసారి రాధాకృష్ణ గారితో మాట్లాడుకుంటే వీళ్ళని దయ తలుస్తారు. ఎందుకంటే ఎవరిని దాచాలి, ఎవరిని వెధవల్ని చెయ్యాలి అన్నటువంటిది వీళ్ళే చూపించేటటువంటి అంశం. ఇకపోతే ట్రంప్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ, ద్వైపాక్షిక బంధం పురోగతిపై సమీక్ష, భారత్ అమెరికా కాంపాక్ట్ అమలుపై చర్చ, స్నేహపూర్వకంగా సంభాషణ జరిగిందని ప్రధాని వెల్లడి. అలాగే అమెరికా రాజకీయాల్లో మోడీ పుతిన్ సెల్ఫీ కలకలం, చేజేతుల భారత్ను రష్యాకి దగ్గర చేస్తున్నారు, ఇలా అయితే మీకు నోబెల్ రాదు, ట్రంప్పై ఓ చట్టసభ సభ్యురాలి వ్యాఖ్య అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రయాణికులకు 10,000 వోచర్లు, విమానాల రద్దుతో ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఇస్తామని ఇండిగో, ఏడాదిలోగా ఎప్పుడైనా వాడుకోవచ్చు స్పష్టీకరణ. డీజీసీ ఎదుట హాజరైన సంస్థ సీఈఓ, ఉన్నతాధికారులు మళ్లీ నేడు రావాలని సూచించిన డీజీసీ అధికారులు. ఇండిగో ప్రధాన కార్యాలయంలో పర్యవేక్షణ కమిటీ పరిశీలన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.